ఆనంది ఆదిత్య ఆడిన నాటకంతో జీవన చేసిన కుట్ర మొత్తం తెలుసుకుని జీవన చెంప పగలగొట్టిన సునంద. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇక ఆనంది ఆదిత్య కలిసి కారులో వెళ్లారని చెప్పి సీను అయితే ఇటు సింహాద్రి పద్మకు చెప్తాడు. దాంతో సింహాద్రి పద్మ ఇద్దరు కూడా ఆదిత్య ఆనంది ఇద్దరు కలిసిపోయారు అని చెప్పేసేసి చాలా బాగా ఊహించుకుంటారు. వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళినట్టు, సునంద ఆనందిని కూడా క్షమించినట్టు ఊహించుకుంటారు. కానీ ఇక్కడ ఆదిత్య ఆనంది ఇద్దరూ అయితే కలిసిపోతారు. ఆదిత్య ఆనంది నేను చచ్చిపోయినా తప్పు చేయలేదని నిరూపించుకుంటాను అని చెప్పి కొండ అంచుకు వెళ్లేసరికి ఆదిత్య గబగబా ఇక ఆనందిని పక్కకు లాగి దగ్గరకు తీసుకుని హత్తుకుంటాడు. నేను నిన్ను నమ్ముతున్నాను ఆనంది, కానీ మా అమ్మ నమ్మాలి అని చెప్పని అంటే అత్తయ్య గారు నమ్మరు ఆదిత్య గారు, కానీ అత్తయ్య గారు నమ్మేలా చెయ్యాలి అంటే అసలు నేనే తప్పు చేయలేదని నిరూపణ అవ్వాలి, నేను అసలు మీడియా వాళ్ళకి ఫోన్ చేయలేదని తెలియాలి అని చెప్పని అనేసరికి ఇక అప్పుడు ఆదిత్య ఎలా తెలుస్తుంది ఆనంది, నువ్వు మీడియా వాళ్ళకి ఫోన్ చేయలేదు అనే విషయాన్ని నమ్మటం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ క్లియర్గా నేను ఆనందిని సునంద గారి కోడల్ని అని చెప్పి చెప్పడం జరిగింది కదా అనేసరికి అవును ఆదిత్య గారు, అసలు అది ఎవరు చెప్పుంటారు, ఎవరికా అవసరం ఉండుంటుంది, మీరు అన్నట్టుగా నిజంగానే శ్రీతన్ నా తమ్ముడు అని చెప్పి మీరు నన్ను అన్నారు కదా, నిజమే శ్రీతన్ నా తమ్ముడే. ఆ విషయాన్ని నేను చెప్పటానికి ఆలోచించాను, కానీ ఇప్పుడు నా గురించి చెడుగా మాట్లాడటం వల్ల, చెడు చేయటం వల్ల ఎవరికి లాభం ఉంటుంది అనేది మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా అది జీవనకని నాకు అనిపిస్తోంది అంటుంది. అవును, నాకు కూడా ఇప్పుడు నువ్వు చెప్తుంటే జీవనకే అవసరం ఉందనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నిన్ను బ్యాడ్ చేయటం వల్ల ఇదిగో నువ్వు ఇలా ఇంట్లోంచి బయటకు వచ్చేసావు. ప్రతి విషయంలో మా అమ్మ జీవన జీవన అని చెప్పి పిలవటం మొదలుపెట్టింది. మొన్నటి వరకు ప్రతిదానికి ఆనంది అనే మా అమ్మ ఇప్పుడు సడన్ గా జీవన అని పిలుస్తోంది అంటే ఖచ్చితంగా నీ స్థానంలోకి తను రావాలంటే నువ్వు అడ్డుగా ఉండకూడదని చెప్పి జీవన ఇదంతా చేసుండొచ్చు అని అంటాడు ఆదిత్య. కానీ అది మనం నిరూపించగలగాలి ఆదిత్య గారు అని అంటుంది. అయితే ఏం చేద్దామంటావు అని ఆదిత్య అడిగేసరికి మనం ఇప్పుడు జీవనని ఎక్స్ప్లోర్ చేయటమే పనిగా పెట్టుకోవాలి. దీనికి చైతు మనకి బాగా ఉపయోగపడతాడు. చైతుకి కూడా మన ప్లాన్ చెప్దాం. కానీ అత్తయ్య గారి ముందు మాత్రం మనిద్దరం బద్ధ శత్రువులుగానే ఉండాలి ఆదిత్య గారు, లేకపోతే అత్తయ్య గారు మనిద్దరం కలిసిపోయామని చెప్పేసేసి తను వేరైపోయారని చెప్పేసేసి బాధపడతారు అంటే సరే ఆనంది అంటాడు ఆదిత్య. ఇక ఇద్దరూ కలిసి పురుషోత్తం గారి దగ్గరకు వెళ్తారు. అక్కడ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత పురుషోత్తం అయితే ఆదిత్య ఆనందిని చూసి ఇద్దరు చూడ చక్కని జంటగా ఉన్నారు. ఆదిత్య, ఐ థింక్ యు ఆర్ మ్యారీడ్ అని అంటే ఎస్ సార్ అని అంటాడు ఆదిత్య. ఆనంది, నువ్వు కూడా మ్యారీడ్ అనుకుంటా అంటే అవును సార్ అని అంటుంది. మరి ఇంతకు మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేక వేరు వాళ్ళని పెళ్లి చేసుకున్నారా అని పురుషోత్తం అడుగుతాడు. అది సార్ అంటూ ఉంటే ఐ నో ఎవ్రీథింగ్, మీరిద్దరూ భార్యాభర్తలు అనే సంగతి నాకు తెలుసు, మీరేం చెప్తారా అని చెప్పని అడిగాను. ఓకే, వెరీ గుడ్. ఆదిత్య, మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందనేది నేను అడగను, కానీ కేడీ గార్మెంట్స్ని మీరిద్దరూ కలిసి ముందుకు తీసుకెళ్ళండి, సరేనా? జాగ్రత్తగా ప్రాజెక్ట్స్ విషయాల్లో డెసిషన్స్ తీసుకోండి, పర్సనల్ ఇష్యూస్ని వీటిలోకి అస్సలు తీసుకురావద్దు అని అంటాడు పురుషోత్తం. సరే సార్ అని చెప్పి ఇద్దరూ కలిసి బయలుదేరిపోతారు. ఇద్దరూ కలిసి వెళ్ళిన తర్వాత ఇక ఎక్కడ ఆఫీసులో సునంద వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆదిత్య ఆనంది వెళ్లారు కాబట్టి ఏం జరుగుతుందా అని చెప్పి. ఇక ఇద్దరు కారు దిగడమే. చూడండి, ఇంకొకసారి మీరు నాతో వచ్చే ప్రయత్నం చేయకండి అని అంటే హలో, నాకు రావాలని లేదు, మీరే కావాలని చెప్పి మీ డ్రైవర్ని పంపించేశారు అంటూ ఇద్దరు గొడవ పడుతూ వస్తూ ఉంటారు. చైతన్య ఇంకా శశికాంత్ అయితే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటుంటే సునంద చాలా సంతోషంగా గర్వంగా చూస్తూ ఉంటుంది చైతన్య శశికాంత్ వంక. ఇక జీవన అయితే చాలా హ్యాపీ. వెంటనే సునంద దగ్గరికి వచ్చి మమ్మీ, ఒకవేళ వాళ్ళ డ్రైవర్ లేకపోతే, లేదు డ్రైవర్కి ఏదైనా ఇబ్బంది అయితే ఆవిడ్ని డ్రైవింగ్ నేర్చుకోమను, నేనేమి తనకి పర్సనల్ డ్రైవర్ని కాదు కదా అంటూ ఆదిత్య లోపలికి వెళ్ళిపోతాడు. ఏం జరిగింది అని చెప్పని అంటూ ఉంటే మీ అబ్బాయిని అడగండి, నన్ను అడుగుతారేంటి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. బాగుంది, ఇదేంటిది అని చెప్పని సునంద అనుకుంటుంది. ఇక జీవన వీళ్ళిద్దరూ పూర్తిగా గొడవల్లోనే ఉన్నారని నమ్మేస్తుంది. అయితే జీవన ఎక్స్ప్లోర్ అవ్వాలంటే ఏదైనా విషయం జరగాలి, దాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పని ఇద్దరు ఆలోచిస్తారు. దానికి చైతన్యని కూడా పిలుస్తారు. చైతన్య వచ్చి, జేంటన్నయ్య పిలిచావు, వదినతో మాట్లాడే ఛాన్స్ వచ్చింది నీకు,
చక్కగా మాట్లాడకుండా అని అంటూ ఉంటే, ఆదిత్య గారు చెప్పారా చైతూకి అని చెప్పని అంటే, ఏంటి ఇంత చక్కగా మాట్లాడుతున్నారు వచ్చి అని అనేసరికి, ఆ అమ్మని బురిడి కొట్టించడానికి రా అంటాడు. అయితే మీరిద్దరు కలిసిపోయారా అని అంటాడు చైతన్య. నువ్వు వేసిన ప్లాన్ కదా, కలవకుండా ఎలా ఉంటాం అంటాడు ఆదిత్య. ఇక అలా అన్న తర్వాత ఇప్పుడు ఎలా జీవనని ఎక్స్ప్లోర్ చేయాలి అనే విషయంగా ఆలోచించి మొత్తం మీద ఆనంది ఆఫీస్లో ఏదో బ్రైబ్ చేయబోతోంది అని చెప్పేసి క్రియేట్ చేస్తారు. దాన్ని ఎక్స్ప్లోర్ చేయటానికి ఆ మీడియా ముందుకి ఆనంద్ని తీసుకొచ్చేలా చేయటానికి జీవన ప్లాన్ చేసేలాగా ఆలోచన చేస్తారు. దాంతో జీవనకి ఆ అలేఖ్యకి వినిపించేలాగా వీళ్ళు చైతన్య ఇంకా ఆదిత్య మాట్లాడుకుంటారు. ఆనంది ఏదో చేయబోతోంది అని చెప్పి నాకు అనిపిస్తోంది చైతు అనంటే, వదినలా చేయదన్నయ్యా అంటాడు చైతు. లేదురా, నేను తను మాట్లాడటం విన్నాను. ఎవరితోటో డీల్ మాట్లాడుకుంటుంది. కేడీ గార్మెంట్స్కి సంబంధించిన డిజైన్స్ అన్ని మీకు ఇస్తాను, మీరు పురుషోత్తం గారితో సంబంధం లేకుండా నాకు అమౌంట్ మొత్తం పంపించండి అని చెప్పి మాట్లాడుతోంది అని చెప్పని అనగానే, అవునా, నువ్వు ఎప్పుడు విన్నావన్నయ్యా అనగానే, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. ఈ విషయం గనక మీడియాలో పెట్టామంటే ఖచ్చితంగా ఆనంది పరువు పోయి కేడీ గార్మెంట్స్ నుంచి ఆనంది తప్పుకుంటుందిరా, అప్పుడు అమ్మ చాలా సంతోషపడుతుంది అని అనగానే, సరే అన్నయ్య, నువ్వు కలవకూడదు అనుకున్న తర్వాత నేను మాత్రం కలపాలని చెప్పి చూసి ఉపయోగం ఏముంది అని అంటాడు. సరే, ఇది మీడియాకి తెలిసేలా చెయ్యాలి అని అంటే, అన్నయ్య మనమే మీడియాకి తెలిసేలా చేస్తే ఎలా చెప్పు అని అనగానే, మరి ఎలా రా అంటూ ఉంటే, నేనున్నాను కదా బావగారు అంటూ జీవన వస్తుంది. ఏంటి జీవన అని అనగానే, నేనున్నాను కదా, నేను మీడియాకి చెప్తాను, అండ్ ఈ విషయాన్ని ఆనంది పిఏ చెప్తున్నట్టుగా చెప్పిస్తాను అంటుంది. ఆనంది పిఏ ఎలా చెప్తాడు అనగానే, నేను చెప్తానుండండి అని చెప్పి గబగబా మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తుంది. లాస్ట్ టైం ఏ మీడియాకైతే కాల్ చేస్తుందో ఆ మీడియాకే కాల్ చేస్తుంది. చేసి, నేను ఆనంది గారి పిఏని మాట్లాడుతున్నాను అంటూ గొంతు మార్చి మాట్లాడుతుంది. ఆనంది గారు ఒక బ్రైబ్ చేయబోతున్నారు. అది కేడీ గార్మెంట్స్కి ఇంకా పురుషోత్తం గారికి పూర్తిగా వ్యతిరేకం. వేరే కంపెనీతో టైఅప్ అయిపోయారు. ఈ విషయాన్ని మీ మీడియాలో కనుక ప్రసారం చేస్తే ఖచ్చితంగా సెన్సేషన్ అవుతుంది అని చెప్పేసరికి, ఓకే మేడం, థ్యాంక్ యూ, ఇంతకీ మీరు మాట్లాడేది ఎవరు అని చెప్పని అనేసరికి, ఆనంది పిఏ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. జీవనా, నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా అని అంటాడు చైతు. ఏమనుకుంటున్నావు చైతు? లేకపోతే ఆనంది విషయంలో అందరూ కలిసిపోతారా అని చెప్పని అంటుంది. సరే, ఇప్పుడు అందరికీ ఆనంది ఏంటో అర్థమైంది కదా, మేమందరం ఆవిడకేమీ వత్తాసు పలకటం లేదు, లేదా సపోర్ట్ చేయట్లేదు, సరేనా అని అంటాడు. ఇలా ఉండు చైతు, చాలు, మనం దూసుకుపోవచ్చు, అల్లుకుపోవచ్చు. బావగారు, ఆనంది విషయంలో మీరు ఇంత స్ట్రిక్ట్గా ఉండండి, అప్పుడు అన్నీ సర్దుకుంటాయి అని చెప్పని అంటూ ఇక గబగబా వచ్చి ఇందుమతికి ఫోన్ చేసి, గ్రానీ 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 అని చెప్పని అంటూ ఉంటుంది. ఏంటే అంటే, గుడ్ న్యూస్, మొత్తానికి మనం శ్రీతన్ పెళ్లి విషయంలో ఏ విధంగా అయితే మీడియాలో ఆనందిని ఇరికిచ్చామో ఇప్పుడు అదే విధంగా ఆనందిని ఇరికించేశాను అంటుంది. ఎలా అని చెప్పని అంటే, జరిగింది మొత్తం చెప్పేసరికి, నాకెందుకు ఎక్కడో తేడా కొడుతోంది జీవన అని చెప్పని అంటుంది ఇందుమతి. ఎక్కడ తేడా కొడుతోంది నీకు అనగానే, చైతన్య పూర్తిగా ఆనందికి ఫేవర్, ఆదిత్య ఎంతో కొంత తన భార్యకే ఫేవర్గా ఉంటాడు. అలాంటిది వాళ్ళిద్దరూ కలిసి నీ చేతే చక్కగా మీడియాకి ఫోన్ చేయించారు అంటే, అసలు ముందు మీడియాకి ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు అని కనిపెట్టటానికి అయ్యుండొచ్చుగా అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు గ్రాని, అలా ఏం కాదు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. మీడియా ద్వారా ఇదంతా లీక్ అయితే పురుషోత్తం గారి దగ్గర ఆనంది చెడవుతుందని, కేడీ గార్మెంట్స్ నుంచి ఆనంది బయటకు వెళ్ళిపోతుందని చెప్పి మాట్లాడుకున్నారు. నేను విన్నాను గ్రాని, అందుకే నేను ముందుకు వెళ్ళి అనగానే, ఓహో, నీ అంతటి నువ్వే ముందుకు వెళ్ళావా అంటుంది ఇందుమతి. అవును పెద్దమ్మో, అవును అని చెప్పని అంటుంది. గ్రాని అని పిలుస్తూ సడన్ గా పెద్దమ్మ అంటూ ఉండేసరికి అక్కడ ఇదంతా చూస్తున్న సునందకు, శశికాంత్కు, చైతన్యకు ఇంకా ఆదిత్య, ఆనందిలకు అర్థం కాదు. నేను చెప్పేది నిజం పెద్దమ్మా అని అంటుంది. గ్రాని గ్రాని అని పిలిచి చిరాకొస్తోంది. నువ్వు నాకు పెద్దమ్మవి అనే విషయం ఎప్పుడు బయటపడుతుందో ఏంటో అని చెప్పని అంటూ ఉంటే, ఆ విషయం బయటపడితే ఇక మన కథ ముగించేసినట్టే నీ జీవన, కాబట్టి నోరు మూసుకునుండు సరేనా అనగానే, అలాగే పెద్దమ్మా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇప్పుడు ఆనంది గురించి మీడియాలో వచ్చే న్యూస్ వినాలని చాలా సంబరంగా ఎదురు చూస్తున్నాను. అదిగో టీవీ పెట్టుకునే కూర్చున్నా, ఎప్పుడెప్పుడు న్యూస్ పడుతుందా అని చెప్పి అంటూ ఉంటుంది.
ఇక అలా చూస్తున్నటువంటి జీవనకు ఒక్కసారిగా షాక్ తగులుతుంది మీడియాలో వస్తున్న వార్తలు చూసి. కేడీ గార్మెంట్స్ తోటి పురుషోత్తం గారు చేసుకున్నటువంటి డీల్ డబుల్ చేయటంతో పాటుగా ఇంకొక కొత్త వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టబోతున్నారని, ఆ వ్యాపారాన్ని కూడా ఆనందియే ముందుకు నడిపించబోతోందని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే మీడియా వాళ్ళకు ఫోన్ చేసి, ఏంటి న్యూస్ ఇలా వేస్తున్నారు అని చెప్పని అంటుంది. అనేసరికి, ఏం మేడం ఏమైంది అంటే, నేను చెప్పిందేంటి మీరు చేస్తోందేంటి అని అంటే, మేడం మీరిచ్చిన న్యూస్ ఫేక్ అని చెప్పి మాకు వెంటనే ఇంకొక కాల్ వచ్చింది, ఆ కాల్లో అసలు విషయం ఇది అని చెప్పారు అనగానే, కాల్ వచ్చిందా, ఎవరు చేశారు అని అంటే, నేనే చేశాను అంటూ ఆదిత్య వస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన. వెనక్కి తిరిగి చూసి, బావగారు మీరా అని చెప్పని అంటూ ఉంటే, ఈలోపు ఇందుమతి లైన్లోనే ఉంటుంది కదా. ఏ జీవన ఎవరే, ఏమైంది అసలు అని అంటూ ఉంటే, నేను చేస్తాను పెట్టే అనగానే ఫోన్ తీసుకుని హలో అంటాడు ఆదిత్య. హలో ఎవరు అంటుంది ఇందుమతి. ఇక వెంటనే, మీరు కంగారు పడకండి నేను ఆదిత్యను అనగానే టక్మని ఫోన్ పెట్టేస్తుంది. వెరీ గుడ్ జీవన, బా ఏం రోల్స్ ప్లే చేస్తున్నావు, ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నావు, ఎప్పుడెప్పుడు ఆనందిని దెబ్బ కొట్టాలా అని చెప్పి చూసావుగా మమ్మీ ఎంతలా ఎదురు చూస్తోందో. ఆనంది విషయంలో జీవన చేసిన కుట్రలే ఇవన్నీ. ఆనంది ఫోన్ చెయ్యకపోయినా ఆనందే చేసినట్టుగా చెప్పి మీడియా వాళ్ళని మభ్యపెట్టింది. అంతేకాదు మీడియా వాళ్ల ద్వారా ఆనందిని ఎక్స్ప్లోర్ చేసింది. ఇప్పుడు కూడా అదే పనిచేసింది. చూసావుగా, ఆనంది చెయ్యని తప్పును చేసినట్టుగా మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చేయటంతో పాటు మన ఇంటి పరువును తీయటానికి ముందుకొచ్చింది ఆనంది కాదు, ఇదిగో ఈ జీవన అని చెప్పని అంటాడు. దాంతో ఇక సునంద వెంటనే, ఏంటి జీవన ఇదంతా అని అంటే, అత్తయ్య గారు అది కాదు అంటే, ఏం జరిగిందంటే అసలు ఆనంది గురించి బావగారు చైతు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అదే అలేఖ్య విని నన్ను రమ్మంటే నేను అక్కడికి వెళ్ళాను. వెళ్లేసరికి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ విషయాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పని అనుకుంటుంటే మీడియాకి ఇద్దామని చెప్పాను అత్తయ్య గారు అంటుంది. కానీ మీడియాలో వచ్చిన వార్తలు వేరేగా ఉన్నాయి. మరి మీడియాకి ఇద్దామంటంతో పాటు అత్యుత్సాహం చూపించి నువ్వే ఆనంది పియ్యేలా మాట్లాడావు కదా అని అంటుంది. అంటే అది అంటూ ఉంటే, సో దీన్ని బట్టి ఆ రోజున ఆనందిలా మీడియా వాళ్లకు ఫోన్ చేసి శ్రీతన్ పెళ్లి గురించి అందరికీ తెలిసేలా చేసింది నువ్వేనమాట. శశికాంత్ గారి రెండో భార్య అని చెప్పి మీడియాకు చెప్పింది కూడా నువ్వేనమాట అంటుంది సునంద. దాంతో ఒక్కసారిగా జీవన షాక్ అయిపోతుంది. ఏంటి బేబీ ఇరుక్కుపోయానని చెప్పి ఇప్పుడు అర్థమైందా? నేనేంటి ఆనంది వదిని తిట్టడం ఏంటి, మా అన్నయ్య ఏంటి ఆనంది వదిన గురించి చెడుగా మాట్లాడడం ఏంటి? ఇట్స్ సింపుల్ లాజికల్ థాట్స్ నీకు రాకపోవటం నీ అజ్ఞానానికి నిదర్శనం అనుకోవాలి. నువ్వు ఎంత జ్ఞానవంతురాలువో క్లియర్గా అర్థమవుతోంది అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు చైతు అని అంటూ, ఆంటీ అత్తయ్య సారీ, ఇప్పుడు చూస్తున్నారుగా వీళ్ళు కావాలని చెప్పి నన్ను ఇందులో ఇరికించారంటే, ఇప్పుడంటే కావాలని ఇరికించారు, కానీ ఆ రోజున నువ్వు కావాలనే ఇంటి పరువును తీసావు, కావాలనే ఇంటి గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకునేలా చేశావు. ఇదంతా నువ్వు కావాలని చేసిందే కదా. ఇందులో తిరిగి తీసుకొచ్చి ఆనందిని ఇరికించావు. ఆనందిని ఇంట్లోంచి గెంటేస్తుంటే సంతోషపడ్డావు అని అంటూ సునంద మాట్లాడుతూ ఉంటే, అది కాదు అత్తయ్య అని జీవన ఏదో చెప్పబోతుంటే జీవన చెంప చెళ్ళును పగలగొడుతుంది సునంద. సిగ్గులేదు నీకు? నిన్ను ఎక్కడో ఉండాల్సిన దాన్ని తీసుకొచ్చి అంత గొప్పగా నీ కుటుంబంతో కలిపి నిన్ను నీ కుటుంబంతో కలిసేలా చేసిన ఆనంది గురించి ఇలా మాట్లాడతావా? నీకంటూ ఒక మంచి జీవితాన్ని ఇచ్చిన ఆనంది గురించి ఇలా మాట్లాడతావా అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉండేసరికి, ఆదిత్య అసలు ఏం జరిగిందనేది నాకు ఇప్పుడు అర్థమైంది. జీవనే ఇదంతా కావాలని చేసిందని కూడా నాకు అర్థమవుతోంది అని చెప్పని అంటూ ఉంటే, ఆనంది మంచిదత్తయ్య గారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఏంటి ఆనంది మేడం ఆదిత్య సార్ భార్యనా? సునంద మేడం ఆనంది మేడంకి అత్తగారా? ఇదంతా ఫ్యామిలీయా? అసలు ఎక్కడ ఏ డౌట్ రాకుండా ఆనంది మేడం భలే మేనేజ్ చేశారు అని చెప్పని అంటూ ఉంటే, ఆదిత్య గబగబా ఆనంది దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి, ఆదిత్య గారు నిజం మీరు గ్రహించినందుకు చాలా థ్యాంక్స్, అందరికీ నిజం తెలిసేలా చేసినందుకు కూడా ఇంకా థ్యాంక్స్ అని అంటే, మనిద్దరి మధ్యన థ్యాంక్స్లో అవసరం ఆనంది, మనిద్దరం ఒక్కటే అని చెప్పని ఆదిత్య ఆనందిని దగ్గరకు తీసుకుంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. ఇలా జరిగితే బాగుండని మీకు అనిపిస్తే కామెంట్స్లో ఎస్ అని చెప్పి టైప్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.